హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా ఎక్కడున్నామో, రైల్వే స్టేషన్ అండి. సో మినిమము మేము మా ఊరికి వెళ్ళి, అదేనండి శ్రీకాకుళం డిస్టిక్ వెళ్ళి మినిమం 1 ఇయర్కి పైగా అయిపోతుంది. సో వెళ్ళలేకపోయామన్నమాట. మళ్ళీ ఇన్ని రోజులకి వెళ్ళబోతున్నాము. ఎందుకు ఏంటి అనేసి అనుకుంటున్నాను. చిన్న పాపకి పుట్టింటికలు తీయడానికి అనేసి వెళ్తున్నాం అనమాట. సో అందుకోసమే వెళ్తున్నాము. ఈ చిట్టి తల్లి కోసమే మళ్ళీ ఊరికి అనేది బయలుదేరామన్నమాట. అండ్ మా వారు వచ్చేసరికి బైక్ అనేది పార్కింగ్లో పెట్టేసి వచ్చారనమాట. చూసారు కదా, నా అన్న అనేసి అయితే వెళ్ళిపోయింది. ఈ పిల్లల హడావుడే అయితే మామూలు కాదండి. చూసారు కదా, ఇక్కడ కుర్కురే ప్యాకెట్లు ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కావాలనేసి అయితే ఇక్కడ రచ్చరంబోలు చేసేస్తున్నారు పిల్లలు. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలనేసి ఇంకా ఏవేవో కొనిపించుకున్నారు. ఫైనల్గా చూస్తే స్టేషన్ బయట 5 రూపీస్ ఉంటే స్టేషన్ లోపల ఒక 2 రూపీస్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. సో అందుకోసమే ఎక్కువ ఐటమ్స్ అయితే తీసుకోలేదు. ఒక్కొక్కరికి కేకు, బిస్కెట్స్ ఇలాంటివి తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఫైనల్గా అయితే సాయంత్రం 4 గంటలకండి కోర్బాలో ట్రైన్ ఉంటుంది. వైజాగ్ కోర్బా ట్రైన్కి అయితే బయలుదేరామన్నమాట. మా వారైతే ఎప్పుడైనా సరే సింగిల్గా వెళ్ళిపోతుంటారు, సింగిల్గా వస్తూ ఉంటారనమాట. చాలా రోజులకి ఫ్యామిలీ జర్నీ అనేది పడిందనమాట. సో అందుకోసమే హడావుడి, బట్టలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అనమాట. సీట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయాయి. నేనే ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలంటే పిల్లలకి పట్టుకొని నేనే ఎక్కువగా ట్రావెల్ అనేది చేస్తాను. మా వారు వెళ్ళాలి అంటే మాత్రం సింగిల్గా ఒక బ్యాగ్ వేసుకొని హీరోలాగా వెళ్ళిపోతారనమాట. కానీ ఇప్పుడు ఫ్యామిలీతో బయలుదేరాం కాబట్టి ఇంకా బ్యాగులు, లగేజ్, హడావుడి చూసారు కదా, ఫుల్ టెన్షన్ అయిపోతున్నారు ఆయన. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రం నేను ఒక్కదాన్నే పిల్లల్ని పట్టుకొని వెళ్తాను. నాకు కూడా ఈ ట్రైన్ల గురించి అయితే తెలియదు అనమాట. సో బండి ఎక్కించేస్తారు ఈయన. నేను అక్కడ నుండి ఎవరైనా బండి దిగేటప్పుడు రావాలి, లేదంటే మన శ్రీకాకుళం డిస్టిక్లో మనకు తెలియపోని ఏరియా అంటూ లేదు. మెల్లగా ఆళ్ళకి వీళ్ళకి అడుక్కుంటూ వెళ్ళిపోతుంటాను అనమాట. సో చాలా రోజుల తర్వాత, చిన్న పాప పుట్టిన తర్వాత అండ్ మినిమం 3 ఇయర్స్లో మా వారు నేను ఇదే ఎక్కువసేపు జర్నీ చేసిందనమాట. సో ఇక్కడైతే చిన్న పాప పెద్ద పాప తలదూతున్నారు. ఎందుకంటే 40 మినిట్స్ డ్రైవింగ్ చేసి వచ్చామన్నమాట. బండిలో వచ్చాము ఈ లగేజులతో. అందుకే హెయిర్ మొత్తం గాలికి హడావుడిగా ఎగిరిపోయింది. అందుకోసమే తలదూకుంటున్నారనమాట. నేనైతే మా వారికి ఆట పట్టిస్తున్నాను. ఎకరా పోయింది, కొంచెమే ఉంది, దాంట్లో ఏం తలదూకుంటారులేండి అనేసి నవ్వుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసరికి చిన్న పాప ఉయ్యాల ఆడుతుందనమాట. ఉయ్యాలంటే గొప్ప సరదా తనకి. ఉయ్యాలు కావాలంటది. కానీ మా ఇంట్లో కట్టడానికి అసలు కుండీలే లేవన్నమాట. ఎందుకు ఉయ్యాలు కట్టలేకపోయాము. అప్పటికి ఇంకేం చేశానంటే, ఉయ్యాలంటే తనకి ఇష్టం కాబట్టి బ్యాగ్లో ఒక చీర అయితే పెట్టానమాట. సాయంత్రం 4 గంటలకు బండి ఎక్కడం కాబట్టి ఎక్కువ జర్నీ కాదు, రాత్రంతా జర్నీ కాబట్టి పాపకి ఉయ్యట్లో ఉంచితే ఎవరైనా తీసుకెళ్ళిపోతారేమో అనేసి జస్ట్ తను ఆడుకున్నంతసేపు ఒక అర్ధగంట అయితే ఉయ్యట్లో ఆడిపించాము అంతే. బండి అయితే ఫైనల్గా బయలుదేరిపోయింది. ఇక్కడ చూసారు కదా, మా పెద్ద పాప ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే అలా ఉందన్నమాట. సో అందరికి కూడా చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత ఊరికి వెళ్తున్నాము. అంతలోనే ఏంటంటే మా అమ్మ నాన్న వాళ్ళు కూడా హైదరాబాద్ నుండి ఊర్లోనే వచ్చి ఉన్నారనమాట. సో వీళ్ళందరినీ చూస్తానని చిన్న ఆశ అనమాట. చాలా సరదాగా ఉంది. ఏమండో నేను ఒక్కదాన్నే ట్రావెల్స్ చేస్తున్నాను అనేసి మీకు చెప్పాను కదా. సో మా ఆయనకి ఇష్టం లేక మాతో రాకపోవడం కాదండి. సో ఆయనకి డ్యూటీ ఉంటుంది. ఆయన డ్యూటీ మానేశారు అంటే నెల సాలరీలో కటింగ్ అయిపోతుంది. అందుకోసం ఆయన డ్యూటీ పరంగా డ్యూటీయే చేసుకుంటారనమాట. నేనైతే మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను కదా. సో ఏదైనా తప్పనిసరి వెళ్ళాలి అంటే మాత్రం పిల్లల్ని పట్టుకొని బయలుదేరిపోతాను అనమాట. మళ్ళీ ఇన్ని రోజులకు వెళ్తున్నాము, మన శ్రీకాకుళం వెళ్తున్నాం. దగ్గర అయితే 1 ఇయర్ అయ్యింది ఫ్రెండ్స్ మేము ఊరికి వెళ్ళక. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము. నేడి ఇదే ఎగాల్లోనమాట. నేడి ఈ టైంకి అయితే మేము తిరుపతి, అన్నవరం, సింహాచలం ఇలా టూర్ మొత్తం తిరిగామన్నమాట. ఈసారి చిన్న పాపకి కొప్పు తీయించడానికి మన శ్రీకాకుళం అయితే వెళ్తున్నాము. చాలా హ్యాపీ అనిపిస్తుంది. లాస్ట్ వరకు వీడియో చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. మంచి క్లిప్స్ అనేది తీసి పెడుతున్నాను. లాస్ట్ వరకు వీడియో చూడండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మేము ట్రైన్ ఎక్కిన 10 నిమిషాలకైతే ఈ కుర్కురేల అబ్బాయి ఒక ట్రైన్ నిండా కుర్కురేలు పట్టుకొని వచ్చేసారు. అది తేగానే రచ్చ చేసేసారనమాట వీళ్ళిద్దరు కూడా. ఇంకా మనిషి ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నారు. ఇంట్లో అయితే అస్సలు తినరనమాట. కానీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళ రచ్చ వేరేగా ఉంటుంది. ఎందుకంటే నలుగురు చూస్తూ ఉంటే రచ్చ కూడా ఎక్కువగా వీళ్ళు చేస్తూ ఉంటారు. అప్పుడే కొనేసి ఇస్తామని. సో ట్రైన్లో ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు కదా అనేసి అయితే కొనేసి ఇచ్చేసాము. కానీ ఇలాంటి ఫుడ్ మాత్రం ఇంట్లో పెట్టము, కొంచెం భయపడతాం అనమాట.
అనమాట. పిల్లలైతే వాళ్ళ నాన్నగారు రాగానే ఫుల్ ఎంజాయ్మెంట్ చేస్తారనమాట. సో అడిగింది కొనేసి ఇస్తారు కాబట్టి ఇంకా జర్నీలో ఫుల్ ఎంజాయ్మెంట్. వాళ్ళ నాన్న తింటున్నారు అనేసి ఆ కుర్కురే ప్యాకెట్ తీసేసింది ఈ చిన్న బంటి, అందుకే నవ్వుతున్నారనమాట. ఈ చిన్న బంటికి కుర్కురే అంటేనే ఏంటో తెలీదు, మేము అడుగుతుంటే అస్సలు పెట్టడం లేదు చూడండి, అసలు ఇదనమాట. సో అలాగా ట్రైన్లో గడుస్తూ అంటే నైట్ అయిపోయింది, ఈవినింగ్ టైము చీకటి పడుతుంది. ఆ టైంలో చిన్న పాపకి కొంచెం పడుకోబెడదాం అనేసి ఇలా ఉయ్యాలైతే కట్టామన్నమాట. సాయంత్రం 4 గంటలకి కోరబలో ట్రైను, కాకపోతే మేము ఉండేది జమ్నీపల్లి కాబట్టి మధ్యాహ్నం 3 గంటలకి ఇంటి నుండి బయలుదేరామన్నమాట. మినిమము 40 మినిట్స్ జర్నీలో బైక్ మీద వెళ్ళామన్నమాట స్టేషన్కి. అండ్ ఈ హడావుడిలో మధ్యాహ్నం భోజనం అయితే చేయలేకపోయాము. అండ్ ట్రైన్లో కూర్చున్నాక 6 గంటలు అయ్యాక ఫుల్ ఆకలేసింది, ఇంకా అందరం కూడా తినేసామన్నమాట చక్కగా. నేను ఇంటి నుండి పూరీ కూర అయితే తీసుకొని వెళ్ళాను. అర్ధరాత్రి అప్పుడైతే వాటర్ బాటిల్లో వాటర్ లేదు, ఇంకా ట్రైన్ ఆగింది కదా అని మా వారు నీళ్ళు తేయడానికి కిందకి దిగారనమాట. అండ్ డోర్ దగ్గర, ఆ ట్రైన్ డోర్ దగ్గర కాసేపు ఉండిపోయారు. మా నాన్న తప్పిపోయారు, ట్రైన్ ఎక్కలేదని ఫుల్గా ఏడ్చింది. ఎంత ఓదర్శన అస్సలు వినలేదనమాట. అండ్ వాళ్ళ నాన్న వచ్చేసరికి ఇంకా సైలెంట్గా ఉంది. ఉయ్యాల్లో వేసిన పాపకైతే పక్కనే పడుకోబెట్టుకున్నాను, ఎందుకంటే నైట్ మొత్తం ఉయ్యాల్లో ఉంటే నాకు కేవ్ ఉండదు కాబట్టి ఇంకా ఎవరైనా పాపని తీసుకెళ్ళిపోతారు ఏమో అని ఉయ్యాలు ఇప్పేసి పక్కనే పడుకోబెట్టుకున్నాను నైట్. అండ్ మార్నింగ్ లేసామన్నమాట. మార్నింగ్ లేచిన తర్వాత పిల్లలకి గ్రేప్స్ ఇలాంటి ఫుడ్ అన్నీ ఇచ్చాను అనమాట. ఇక్కడ చూసారు కదా చిన్న పాప చక్కగా గ్రేప్స్ అయితే తింటుంది. బ్రష్ ఏం చేయలేదనమాట, గ్రేప్సే బ్రష్ అంట వాళ్ళ నాన్నగారు అన్నారు. అండ్ పెద్ద పాప నేను వాళ్ళ నాన్నగారు అయితే ఏమీ తినలేదనమాట, ఎందుకంటే మార్నింగ్ 7కి అయితే దిగిపోతామని ప్రిపరేషన్లో ఉన్నామన్నమాట. వైజాగ్లో అయితే దిగాలి మేము, వైజాగ్లోనే దిగానమాట, అక్కడే ఫ్రెష్ అవ్వాలి. మేము దిగిన రోజే మా దేవుడు సంబరాలన్నమాట, కాకపోతే ఇంట్లో కాదండి వేరే ఊరికి వెళ్ళాలన్నమాట. అందుకోసమే హడావుడిగా వైజాగ్ స్టేషన్లోనే దిగాము. దిగి అక్కడే ఫ్రెష్ అప్ అయ్యామన్నమాట. సో ఒక్కరు స్నానం చేయడానికి 30 రూపీస్ అయితే తీసుకున్నారండి. అండ్ చిన్న పాపకు కూడా 10 రూపీస్ తీసుకుంది ఆవిడ. చూసారు కదా, ఫైనల్గా ఇక్కడే అందరము స్నానాలు పానాలు చేసుకొని ఇక్కడే కొత్త బట్టలు వేసుకొని చక్కగా రెడీ అయితే అయిపోయాము. చిన్న పాపకు కూడా రెడీ చేసేసాను అనమాట. అండ్ అద్దం అవి లేవు కాబట్టి ఎలా అంటే అలానే రెడీ అయిపోయాము. అండ్ వెళ్తూ ఉండగా ఇంకా చిన్న పాప చూసారా హడావుడి ఎలా చేస్తుంది. చిన్న పాపకు మాత్రం పాత డ్రెస్సే వేశాను స్లీవ్లెస్, ఎందుకంటే ఎండలు మామూలుగా లేవండి పల్లెటూరులో, చాలా అంటే చాలా ఎండలు. మేమైతే వైజాగ్ నుండి వైజాగ్ రైల్వే స్టేషన్ నుండి మళ్ళీ అనమాట బస్ స్టాండ్ వరకు వెళ్ళాము. బస్ స్టాండ్లో ఇడ్లీ చట్నీ చాలా రోజుల తర్వాత మన ఆంధ్ర ఫుడ్ తిన్నామన్నమాట. అండ్ ఇక్కడ నర్సన్పేట బస్సు అయితే ఎక్కాము. నర్సన్పేట నుండి మళ్ళీ ఇంకొక ఆటో అయితే బుక్ చేసుకొని నిమ్మాడ్ వెళ్ళాము. నిమ్మాడ్లో అయితే అరటిగేల కోసం మాట్లాడుతున్నారు. పాపం మా ఆటో ఆయన చాలా మంచోళ్ళు అనమాట. సో మాకు తెలియదు మేము ఎక్కువ కాస్ట్ పెట్టేస్తాము అనేసి ఇగోండి ఈ ఆటో ఆయన అనమాట చాలా బేరాలు ఆడారనమాట. కానీ పండగల సీజన్ కాబట్టి అరటిగెల చాలా తక్కువ ఉన్నాయి అనమాట, దొరకడం కూడా కష్టమనమాట. 800 ఇలా చెప్పారు. ఫైనల్గా అయితే 500కి తీసుకొని మళ్ళీ ఆ ఆటోనే ఎక్కి వెళ్తున్నాము. నిమ్మాడ్ నుండి దండు లక్ష్మీపురం అయితే వెళ్ళాలి. అక్కడ ఆల్రెడీ మన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఒక పక్క కేకులు కూడా వేస్తున్నారు టైం అయిపోయిందని. ఇప్పటికే లాంగ్ వీడియో అయిపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో లైక్ చేసేసండి ఫ్రెండ్స్.